హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఇంకేంటి విశేషాలు? వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మన రీఫర్ అయితే స్టార్ట్ చేసాం. చూడండి ఎలా కట్ చేస్తావు ఈ ట్రాక్టర్తో. చూడండి ట్రాక్టర్ అయితే మనదే. ట్రాక్టర్ వచ్చేసి మొన్న అయితే చెప్పాను కదా ఫీల్డ్ అయితే స్టార్ట్ అయిందని. ఈరోజు అయితే స్టార్ట్ అయింది. చూద్దాం ఇది మొత్తం కొట్టేసరికి ఏంటి ఏం కథ. ఈరోజు అయితే మనం స్టార్ట్ చేసిన, కాకపోతే గేర్ ఆయిల్ అయితే చాలా తక్కువగా ఉంది. అలాగే వచ్చేసి స్టీరింగ్ కొంచెం ప్రాబ్లం అయితే వస్తుందబ్బా. స్టీరింగ్ ఫ్రీగా తిరగడం అయితే అవుతుంది. అట్లాగే వచ్చేసి కొద్దిగా ఇదవుతుంది. ఏంటి నడుస్తుందా మరి ఏంటి ఆగుతుందా అన్నది చూద్దాం. ఓకేనా, వీడియో స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూడండి. చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మర్చిపోకుండా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. చూడండి ఎంత బాగా కట్ చేసింది, చాలా బాగుంది కదా ఇది. చూడండి రీఫర్ అయితే చాలా మంచి కట్ చేస్తుంది కదా. ఇది ఎందుకు కుట్టిస్తారంటే వర్షాకాలము ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పొలాలు అయితే 1 మంత్లో వేస్తారు కాబట్టి భూమి అన్నది జల్దీ ఆరదు కాబట్టి తొందరగా ఇప్పుడు కట్ చేసి ఆయన ఒక 5-6 డేస్ ఏమో అట్లే ఉంచేసి తర్వాత దాన్ని ఇట్లా ఫైర్ చేసేస్తారు, అగ్గి పెట్టేసి తర్వాత మళ్ళీ దున్నేసి ఇచ్చేస్తారు. తొందరగా అయిపోద్ది అన్నట్టు. ఎందుకంటే లేకుంటే ఎందుకు ఎట్లయితుంది అంటే ఈ కొయ్యకాలు అంటే పైకి వస్తారు కదా, చాలా పైకి వస్తారు కాబట్టి అదే చాలా ప్రాబ్లం జరుగుతుంది. ఓకేనా, ఇది మా సైడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే ఆర్మూర్ సైడ్ అటు చాలా ఉన్నాయి. మా సైడ్ కూడా ఇప్పుడైతే స్టార్ట్ మంచిగా నడుస్తుంది అనుకో, అలా అయితే జరుగుతుంది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, కంప్లీట్గా మన ట్రాక్టర్ అయితే నడుస్తుందా నడవదా నాకైతే డౌట్ వస్తుంది. మేబీ ఆగుతుంది అనిపిస్తుంది. ఓకేనా, చూడండి ఎంత బాగా కడేసింది, ఎట్లా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ట్రాక్టర్ డ్రైవింగ్ వీడియోస్ అయితే నేను హైదరాబాద్లో ఉన్నా, అక్కడైతే లేను. ఇది మొన్న ట్రై చేసినాం అంతే. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు వెళ్తాను, ఇక దీపావళికి అయితే ఇంటికి వెళ్తాను. మొత్తం అదే వర్క్, ఈ 2 నెలలు మాత్రం అదే చేయాలి. చూడండి ఎంత బాగా కట్ చేస్తుందిగా. స్పీడ్ చాలా స్పీడ్ వెళ్తుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇది కొట్టే టైంలో వెనుక ఎవరైనా నిలబడ్డారనుకో వాళ్ళకు ఇట్లా మన మిషన్ టైర్స్ ఉంటాయి కదా, టైర్స్ దిగబడ్డ టైర్స్ ఉంటాయి కదా, అందులో రిఫర్ దాంట్లోకి వెళ్ళింది అనుకో మొత్తం మట్టి అనేది ఇట్లా చాలా స్పీడ్గా అయితే వస్తుంది. చూడండి ఎంత బాగా కట్ అయిందో. చూడండి వెనకాలకు చాలా స్పీడ్గా కొడుతుంది. వెనక ఎవరున్నా వాళ్ళకు దెబ్బ తాకే అవకాశాలు అయితే చాలా ఉంటాయి అబ్బా. చూడండి ఇదైతే మనమైతే థర్డ్ లోడ్ అయితే కొడుతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. సెకండ్లో కూడా కొట్టచ్చు, ఫస్ట్లో కూడా కొట్టచ్చు, కాకపోతే స్పీడ్ అయిపోతుంది చాలా. మనం సెకండ్లో కొడితే చాలా ఎక్కువ స్పీడ్ అవుతుంది, ఫస్ట్లో కొడితే చాలా స్లో అవుతుంది. థర్డ్ లోడ్ అయితే మీడియం అవుతుంది, ఎక్కువ స్పీడ్ కాదు స్లో కాదు, కరెక్ట్గా అయితే వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేంటి విశేషాలు? మన కార్ గురించి అయితే చాలామందిని అడిగాను, మెసేజ్ చేయండి. ఎవరైతే మెసేజ్ చేయట్లేదు, ఎందుకంటే వీడియోస్కి ఇట్లా నచ్చుతలేవచ్చు. మేబీ అది కూడా ఉంటుంది కదా. ఓకేనా, ఓకే అయినా పర్వాలేదు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితేనే చూడండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చూడండి ఇలా వెనకకి వచ్చే టైంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఎంత స్పీడ్గా వస్తున్నాయో. ఆ టైంలో రాళ్ళు ఉన్నా కానీ వెనకకి వచ్చి కొట్టేస్తాయి అవి. చూడండి అవి ఇలా మట్టి ఎట్లా లేచి చూస్తున్నారు కింద. అది కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే చాలా చాలా ప్రాబ్లం జరుగుతుంది అది. చూడండి వావ్ 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 మస్తు ఉంది కదా. ఆయిల్ అయితే చాలా తక్కువ ఉంది, హైడ్రాలిక్ లేపడం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా నడిచింది కదా, హీట్ అయిపోయి హైడ్రాలిక్ లేపడం లేదు. అలాగే వచ్చేసి స్టీరింగ్ అయితే తిరగడం లేదు. నా స్టీరింగ్ ప్రాబ్లం ఉంది అబ్బా, స్టీరింగ్ ప్రాబ్లం చేస్తున్నారు. ఆయిల్ అయితే చాలా తక్కువ ఉంది, మొత్తం గేర్ కూడా పడడం లేదు. ఇంకేంటి చెప్పాలి విశేషాలు?
అయితే చూపించాలి ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అనేది యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మీకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఆ వీడియోతో నేను ఖచ్చితంగా ముందుకు వస్తానని చెప్పాను కదా, మీరు మెసేజ్ చేస్తేనే వీడియో తీసుకొని వస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, సీ యూ, బై బై.